హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. టుడే వీడియో వచ్చేసి నా చిన్న కూతురిది నామకరణం అండ్ ఉయ్యాల ఫంక్షన్ మేము ఎలా జరుపుకున్నాం అనేది మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే తీశానమాట. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఫస్ట్ మాది ప్రొఫెషనల్గా రావాలి అని చెప్పేసి మా చిన్న కూతురిది ఫస్ట్ వీడియో అనమాట. నేను ఫస్ట్ టైం పాపని మీకు చూపిస్తున్నాను. ఇది థర్డ్ మంత్ అనమాట. థర్డ్ మంత్లో పాపకి నామకరణం అండ్ ఉయ్యాల ఫంక్షన్ చేశాము. ఇన్ని రోజులైతే వీడియో షూట్ చేయలేదు. వీడియోస్ పెట్టలేదనమాట. ఎందుకంటే దిష్టి తగులుతది చిన్న పిల్ల గదా అని చెప్పేసి. ఇప్పుడు థర్డ్ మంత్ ఇంకా అందులో ఈ వీడియోస్ నాకు గుర్తుండాలి కాబట్టి ఇంకా వీడియోస్ అయితే యూట్యూబ్‌లో పెడదాము అనేసి వీడియోస్ అయితే తీసుకున్నాననమాట. కొద్దిగా ప్రొఫెషనల్‌గా రావాలి మా పాపది ఫస్ట్ వీడియో కదా అని చెప్పేసి కొద్దిగా వీడియో క్యాసెట్ లాగా 1, 2, 3 వచ్చినట్టుగా వెల్కమ్ చెప్పినట్టుగా మనం ఫస్ట్ ఏది చేయాలన్నా ఫస్ట్ వినాయకుడితోనే చేస్తాం కాబట్టి పాపది ఫస్ట్ వీడియో కాబట్టి వినాయకుడిది అని పెట్టేసి వీడియో అని పెట్టేసి చేశాననమాట. ఇదంతా నేను ఫస్ట్ సాంగ్ సెట్ చేసి వీడియోస్ తీశాను. కానీ యూట్యూబ్ వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ పడిందనమాట. కాబట్టి వీడియో అయితే రిమూవ్ అయిపోయింది. నేను ఈ వీడియో ఉండాలి యూట్యూబ్‌లో అని చెప్పేసి నేను బ్యాక్ డ్రాప్‌లో మాట్లాడేసన్నా పెడదాము అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఈ వీడియో అయితే పెడుతున్నాననమాట. ఆహ్, ఇది నామకరణం రోజు కాదు ఇదంతా. నామకరణం అయితే తిరుపతిలో చేశామనమాట. మా పాపకి కొద్దిగా అదేదో పూజ చేయించాలి అని చెప్పారనమాట. కాబట్టి తిరుపతిలో నేను థర్డ్ మంత్‌లో ఎళ్లి నామకరణం అండ్ ఉయ్యాల ఫంక్షన్ అక్కడే జరుపుకున్నాము. అక్కడ నేను పాపకి స్నానం చేపిచ్చేదంతా వీడియో అయితే షూట్ చేయలేదనమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాపకి పడుకొని లేచినప్పుడు వీడియో క్లిప్స్ కొన్ని, స్నానం చేపిచ్చేటప్పుడు కొన్ని క్లిప్స్ అవన్నీ తీసి కొద్దిగా ప్రొఫెషనల్‌గా పెడదాము అన్న చిన్న ఇంటెన్షన్‌తో కొద్దిగా మొత్తం అంతా అయితే చూపించలేదు. స్నానం ఎలా చేసేది ఏమి అదంతా కూడా చూపించలేదనమాట. జస్ట్ కొన్ని క్లిప్స్ అనమాట. అవంతే గుర్తుంటాయి అనేసి కొన్ని మసాజ్ చేసినట్టు, పాప మార్నింగే లేసి పెద్ద పాప ఆడుకున్నట్టు అంతా గూడా కొన్ని క్లిప్స్ తీశాననమాట. ఇది మీరు చూస్తూ ఉంటే మా పెద్ద పాప నీళ్ళు పోస్తాదనమాట. వీడియో కోసమే. తర్వాత మా చెల్లి వాళ్ళే వేశారు. ఇది వీడియో కోసమని కొద్దిగా అట్లా చేశామనమాట. అది గుర్తుంటది అని చెప్పేసి కొన్ని క్లిప్స్ తీసామనమాట. వీళ్ళిద్దరికీ గూడా సేమ్ డ్రెస్‌లే వేశాము. అమ్మ స్టిచ్చింగ్ చేసిందనమాట ఇద్దరికీ గూడా. బ్లూ కలర్ బ్లౌజు, గ్రీన్ కలర్ పట్టు పావడ కాంబినేషన్ బావుంది అని చెప్పేసి పట్టు పావడ అమ్మనే వర్కేసేసి డిజైన్ వేసింది. ఇక్కడంతా స్నానం చేపిచ్చేసిన తర్వాత సాంబ్రాణి వేయడము అంతా కొద్దిగా ప్రొఫెషనల్‌గా ఉండాలి అని చెప్పి చేశాను. ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోకి మొత్తం కూడా సాంగ్స్ సెట్ చేశాను. చాలా బాగొచ్చింది వీడియో. బట్ అది యూట్యూబ్ వాళ్ళు రిమూవ్ చేసేసారనమాట. ఎందుకు అంటే అది కాపీరైట్ క్లెయిమ్ సినిమా సాంగ్స్ కాబట్టి అది యూట్యూబ్‌లో పెట్టుకోకూడదు అని చెప్పేసి రిమూవ్ చేసేసారనమాట. కానీ నాకు ఆ వీడియో యూట్యూబ్‌లో కంపల్సరీగా ఉండాలి, ఎప్పటికి చూసుకోవాలి అని చిన్న ఇంటెన్షన్‌తో మళ్ళీ నేను బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడేసన్నా పెట్టుకుందాము అని చెప్పేసి మళ్ళీ అయితే ఇప్పుడు మాట్లాడుతూ మీకు కొన్ని క్లిప్స్ మాత్రమే పెట్టాననమాట ఇప్పుడు. అది వీడియోస్ అయితే సాంగ్స్ పెట్టినప్పుడైతే ఒక 11 మినిట్స్, 12 మినిట్స్ దాకా ఉన్నింది ఆ వీడియో. ఇంకా అంతసేపు ఎందుకులే అని చెప్పేసి ఈ చిన్న వీడియో అయితే తీశాననమాట. ఫస్ట్ పాపకి నామకరణం చేశాము. తర్వాత నవగ్రహాల పూజ, తర్వాత హోమం కాల్చినామనమాట. ఇద్దరం కూర్చొని పూజ ఇది శివుడికి అభిషేకం చేపిస్తున్నాము. స్వామి వచ్చి చేపిచ్చినారు. ఒక 3, 4 అవర్స్ చేపిచ్చినారనమాట పూజ. చాలా జరిగింది పూజ గూడా. పాపకు ఏదో కొద్దిగా దోషం ఉంది అని చెప్పేసి అనింటే, సరే ఎందుకు చెప్పిన తర్వాత అట్లా ఉండడం ఎందుకు అని చెప్పేసి అయితే పూజ అయితే చేపించుకున్నామనమాట. మేమిద్దరం కూడా పూజలో కూర్చున్నాము. పాపకి నామకరణం చేసేటప్పుడు మాత్రమే కూర్చోబెట్టుకున్నాం. పాప ఏడుస్తుంది అని చెప్పేసి పాపనైతే పూజలో అయితే కూర్చోబెట్టుకోలేదనమాట. మా అత్తమ్మ వాళ్ళు చూసుకున్నారక్కడ. ఇక్కడ వచ్చేసి పూజకు కూర్చున్నాము మేమిద్దరము. చాలా చేసినాడు పూజ గూడా స్వామి. తర్వాత పూజ అంతా జరిగిన తర్వాత గూడా ఈవినింగ్ మళ్ళీ ఉయ్యాల ఫంక్షన్ గూడా చేసుకున్నామనమాట. అవి కూడా అన్ని క్లిప్స్ చూపిస్తాను చూస్తూ ఉండండి. పెద్దగా గ్రాండ్‌గా ఏం చేసుకోలేదనమాట. సింపుల్‌గానే చేసుకున్నాము. అవి నాకిది మెమొరీగా ఉండాలి కాబట్టి కొన్ని క్లిప్స్ మాత్రమే తీసామనమాట. మేమిద్దరం పూజలో కూర్చోవడం వల్ల వీడియోస్ అయితే ఎక్కువ తీసుకోలేదు. కొన్ని మా పిన్ని తీసిందనమాట ఇవన్నీ క్లిప్స్ కూడా. ఇవన్నీ క్లిప్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. తర్వాత ఉయ్యాల ఫంక్షన్ అనమాట. ఇంకా ఇప్పుడు సాయంకాలము ఉయ్యాల వేడుకలు. ఇదొచ్చేసి అత్తమ్మ శారీ కట్టేసింది. పట్టు శారీ ఇలా కట్టేసి పూలంతా డెకరేషన్ చేశాము. తర ఫస్ట్ పాపను ఉయ్యాల్లో వేయకోకుండా అది సాంప్రదాయంగా మీకందరికీ తెలుసు కదా! అందరూ ఫంక్షన్స్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేస్తారు. అట్లా అత్తమ్మ వాళ్ళు ఇలా అయితే చేశారనమాట. ఫస్ట్ అట్లా రాయిని కిందకి తీసి పాప కావాలా, రాయి కావాలా అనేసి అనుకోని 3 సార్లు తర్వాత పాప కావాలి అని చెప్పేసి
పాపనైతే పడుకోబెట్టేసి ఒక్కొక్కరు ఊపినామనమాట. అవన్నీ కూడా వీడియో క్లిప్స్ తీసాము. నాకు ఈ వీడియో పాపకైతే సాఫ్ట్‌గా, మెత్తగా ఉన్న డ్రెస్సే కాటన్ డ్రెస్సే వేశాననమాట. ఎందుకంటే అది పట్టు పావడ లేకపోతే అత్తమ్మ వాళ్ళు తెచ్చిన డ్రెస్సులు వేద్దామంటే కూడా చాలా గ్రాండ్‌గా ఉండేపాటికి ఆ పాప ఇబ్బందిగా ఫీల్ అవుతది. తర్వాత మనకి సహకరించదు అని చెప్పేసి మెత్తగా ఉండే సాఫ్ట్ డ్రెస్సే వేశాను. పాపనైతే ఎక్కువగా చూపించలేదనమాట. ఎందుకంటే దిష్టి తగులుతుందని చెప్పేసి ఆ రోజైతే నేనేం ఎక్కువగా చూపించలేదు. జస్ట్ మేము ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మాత్రమే చూపించినాను. తర్వాత మా హస్బెండ్ ఊపేది. తర్వాత నేను ఇదొచ్చేసి మేము థర్డ్ మంత్‌లో కసాపురంకెళ్ళామనమాట. అప్పుడు ఎళ్ళినప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నాను. ఈ కొన్ని క్లిప్స్ తీసుకుందాము అనేసి నేను మెమొరీగా పెట్టుకున్నా. కానీ ఇది ఈ వీడియోకి యూజ్ అయింది బాగా. యాడ్ చేశాననమాట అలానే. ఇంకా మా మమ్మీ కూడా 'లాలిలా' పాట పాడినట్టుగా వీడియోస్ అయితే పెట్టాను. సాంగ్స్ పెట్టింటే చాలా బాగొచ్చేది వీడియో. బట్ నేనన్నా మాట్లాడినాను ఇక్కడ. తర్వాతొచ్చేసి ఇంక మా చిట్టలలిద్దరు. వీళ్ళిద్దరికీ సేమ్ డ్రెస్సులు వేశానని చెప్పాను కదా! ఇప్పుడు ఇద్దరు వీళ్ళు సేమ్ డ్రెస్సులు వేసుకున్నారు. ఇక ఇదంతా వచ్చేసి నగరడోన్‌లో అనమాట. అక్కడ ఉయ్యాల ఫంక్షను, మళ్ళీ వచ్చేసి పూజ అంతా కూడా తిరుపతిలో జరిగింది. తర్వాత ఇక్కడ ఇంటికొచ్చిన తర్వాత కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. వీళ్ళిద్దరికీ డ్రెసెస్ వేసేసి వీళ్ళిద్దరిని మాత్రమే వీడియోస్ తీసుకున్నాననమాట. వీడియోలో యూట్యూబ్‌లో పెట్టుకుందాము అని చెప్పి వీళ్ళిద్దరికీ రెడీ చేసేసి, ఇద్దరికి సేమ్ డ్రెస్సులు వేసి రెడీ చేశారనమాట. వీడియోస్ అయితే క్లిప్స్ తీసుకున్నాను. మేము ఉయ్యాల ఊపడము అవంతా గూడా ఊపుతూ ఉంది. అంతా క్లిప్స్ ఇవన్నీ మెమోరీస్ అనమాట. దివికి పెద్దయిన తర్వాత చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు వీళ్ళిద్దరు. ఇద్దరికి సేమ్ డ్రెస్సులేసినాము. ఇద్దరు చూసుకుంటారు కాబట్టి చాలా బావుంటాయి ఇవన్నీ మెమోరీస్. తర్వాత తను ఎత్తుకుంటాను అని ఒకటే అంటుంటే ఇంక సరేలే అని నేను పక్కన పెట్టుకొని ఇలా కొన్ని కొన్ని క్లిప్స్ తీసాననమాట ఇవన్నీ. ఇవన్నీ మళ్ళీ రావు కాబట్టి మెమోరీస్ చిన్నగున్నప్పుడివి కూడా అన్నీ కూడా గుర్తుండాలి అని చెప్పి చిన్న పాపకి గూడా మిస్ కాకూడదు మెమోరీస్ అని చెప్పేసి ఇద్దరికీ సేమ్ డ్రెసెస్ ఏసేసి బాగా అయితే చేసాం. నా బంగారు తల్లి అనమాట ఈ చిన్న పాప. చిన్న పాప పేరు వచ్చేసి యోక్షిత. యోక్షిత వైతో వచ్చిందనమాట. యోక్షిత బావుంటది అని చెప్పేసి ఎక్కువగా నేమ్స్ లేవనమాట వైతో. రేర్‌గా అన్నీ ఓల్డ్‌గానే ఉన్నాయి. యోక్షిత ఈస్ బెస్ట్ అనిపిచ్చింది మాకు. కాబట్టి యోక్షిత బావుంటది అని చెప్పేసి యోక్షిత అని పెట్టినాము. మీకెలా ఉందనేది నా కూతురు పేరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ డ్రెస్‌లే వేశాను వీళ్ళిద్దరికీ. మామ్ ప్లస్ డాడ్ బై మీ అని టీ షర్ట్ పైన వచ్చింది. ఇద్దరికీ బాగా క్యూట్‌గా ఉంటుంది అని చెప్పేసి ఇద్దరికైతే ఇలా వేశాను. తర్వాత ఇంక చిన్న పాప అయితే పడుకునేసింది. అది కూడా కొద్దిగా క్లిప్ తీశాననమాట. ఆ వీడియోలో యాడ్ చేద్దాము లాస్ట్‌లో అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఇద్దరి కూతుర్లని కూడా అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.